మెడికల్ కాలేజీల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ కు రిజల్ట్స్ వచ్చింది కానీ సస్పెన్స్ మాత్రం తీరలేదు. జాతీయ స్థాయి ర్యాంకుల్నే విడుదల చేసిన సిబిఎస్ఈ రాష్ట్ర ర్యాంకులు ప్రకటించకపోవడే ఇందుకు కారణమైతుంది. మన రాష్ట్రంలో కన్వీనర్ కోటాకు గ్యారంటీ లేనోళ్లు పక్క రాష్ట్రాలలో కూడా ప్రయత్నించే వీలు లేకుండా పోతోంది. మెడికల్ అడ్మిషన్లల్లా మళ్ళా కన్ఫ్యూజన్ మొదలైంది. జాతీయ స్థాయిలో జరిగిన నీట్ పరీక్ష ఫలితాలల్లా క్లారిటీ లేకపోవడే ఈ అయోమయానికి కారణమైంది. జాతీయ స్థాయి ర్యాంకులు ప్రకటించిన సిబిఎస్ఈ ఇంకా రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని చెప్పలేదు. దీంతోనే విద్యార్థులు తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. మన దగ్గర సీట్లు రాకుంటే పక్క రాష్ట్రాలైనా ట్రై చేసుకుందాం అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా పోతుందంటున్నారు. ఇప్పటికే బి కేటగిరీ సీట్ల కోసం కర్ణాటక, కేరళ రాష్ట్రాలల్లా డేట్స్ అయిపోయినాయి. మహారాష్ట్రలో కూడా అయిపోతున్నాయి. మహారాష్ట్రలనైతే అక్కడోళ్లకే అడ్మిషన్లు ఇచ్చేటట్టు రూల్స్ రిలీజ్ చేశారు. అసలుకైతే నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చినాకనే రాష్ట్రాలల్లో బి కేటగిరీ సీట్లు నింపాలి. కానీ అదేది పట్టించుకోకుండా కొన్ని రాష్ట్రాలల్లో ఎవరికి వాళ్లు ఇష్టం వచ్చినట్లు రూల్స్ పెట్టి ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఇక టాప్ ర్యాంకులున్నోళ్లు సీటు మీద గ్యారంటీతోనున్నా మిగిలినోళ్లకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు దొరుకుతాయా లేదా అన్నది కూడా సస్పెన్స్ గానే తయారైంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలల్లా 3250 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లా ఈఎస్ఐతోని కలుపుకొని 7 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలల్లా 1100 సీట్లున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు కాలేజీల్లోనే ఉన్నాయి. అయితే మొదటిసారి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల సీట్లను నీట్ నుంచి కేటాయించే వీలుంది. కానీ ప్రైవేట్ కాలేజీలు దీన్ని పట్టించుకుంటలేవు. వీటిలా బి కేటగిరీ సీట్లను ఎలాంటి నిబంధనలు పాటించకుండా అమ్ముకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతోనే రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెలవనోళ్లు తమకు సీటు వస్తదో రాదోనని ఇంకింత టెన్షన్ పడుతున్నారు.